ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఏతస్సోమస్య సూర్యస్య సర్వలింగం గగ్గస్థాపయతే పాణిమంత్రం పవిత్ర త్రిగణం త్రిగణాకార త్రినేత్రం చ త్రియాయుధ త్రిజన్మ పాపసంహార ఏకబిల్వం శివార్పణ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైల విజ్ఞప్తి, మన ధర్మవరం గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసము సోమవారం పర్వదినున ప్రాతకాలం 4 గంటలకల్లా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి స్వామివారికి సకల ద్రవ్యములతోటి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార మొదలగు ద్రవ్యములన్నిటితోటి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. తదుపరి స్వామివారికి అలంకార కార్యక్రమం, తీర్థ ప్రసాదము కూడా వినియోగం జరిగింది. గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానము అద్దంకి మండలం బాపట్ల జిల్లాలో వెంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ మన పురాతనం నుంచి తీసుకుంటే ఈ యొక్క గుడి చరిత్ర దగ్గర దాపుగా 300 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం జరుగుతుందని చెప్పి పూర్వం పెద్దలు చెప్పడం జరిగింది. అట్లానే మా తాతయ్య గారు స్వర్ణ సత్యనారాయణ గారు ఆయన చేసి ఉన్నారు ఈ గుడి. ఆయన ఒక 120 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఇప్పుడు ఆయన కాలం చేస్తున్నారు. తదుపరి నేను ఒక 25 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి వారిని భీమరాజులు, చోళులు పరిపాలించారని చెప్పేసి పూర్వం పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క దేవాలయానికి ఎవరైనా భక్తులు విచ్చేసి ఆ యొక్క స్వామివారిని నమ్ముకొని ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకుంటే తప్పనిసరిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. నెరవేరాలని కూడా మరలా తిరిగి మన దగ్గరికి వచ్చి స్వామివారి నేను ఇట్లా కోరిక కోరుకున్నాను నాయన, నాకు ఈ కోరిక నెరవేరింది స్వామి అని చెప్పేసి ఆ స్వామివారికి మళ్ళా అభిషేకం చేయించుకొని తీర్థ ప్రసాదం తీసుకోవడం కూడా జరిగింది. కావున మన యొక్క దేవాలయం